హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కొర్రల బిసిబేలా బాత్ చేస్తున్నానండి. ఇది కర్ణాటక స్టైల్ స్పెషల్ బాత్. ఈ కొర్రల బిసిబేలా బాత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కావలసిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, క్యాప్సికమ్ 1, క్యారెట్ 1, బీన్స్ 3, టమాటో 2, మునక్కాయ 1, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, బంగాళాదుంప 1, సాంబార్ ఉల్లిపాయలు 5, ఉప్పు రుచికి తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ సరిపడినంత, నెయ్యి 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నెలపొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 1/2 కప్పు, చింతపండు 1/2 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఇంగువ 1/2 చెంచా. మసాలా కోసం: లవంగాలు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క 1/2 ఇంచ, ఎండు కొబ్బరి తురుము 1/4 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 6, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక మసాలా కోసం తీసుకున్న ఈ మసాలాలన్నిటినీ వితౌట్ ఆయిల్తో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వీటిని కాస్త చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మసాలాలన్నిటిని వేసి ఫైన్ పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 గంటల సేపు నానబెట్టిన కొర్రలను, కందిపప్పును వేసి 5 కప్పుల నీళ్లు పోసి 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. కొర్రలు కానీ కందిపప్పు కానీ అసలు పలుకుగా ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేడయ్యాక అందులో 2 రెమ్మల కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 5 సాంబారు ఉల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వాలి. సాల్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. పచ్చివాసన పోయిన తర్వాత టమాటో తరుగు వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారపొడి వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీడిపప్పును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు పల్లీలను వేసి వేయించాలి. బాగా వేగిన తర్వాత తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే బీన్స్, మునక్కాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన క్యాప్సికమ్, బంగాళాదుంపలు, అలాగే నానబెట్టి పెట్టిన పచ్చి బఠానీలు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి 1/2 లీటర్ నీళ్ళు పోసి అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా 70% ఈ ముక్కలను ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న కూరగాయ ముక్కలలో తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మసాలాను ఇందులో వేసి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు రుబ్బి పెట్టుకున్న పప్పును వేసి బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసి బాగా కలపాలి. పిండి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా 1/2 కప్ చింతపండు పులుసును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఫైనల్గా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర యాడ్ చేశాను. మీరు నమ్మరండి, హోటల్లో ఉన్నంత టేస్టీగా ఉంటుంది. కొంచెం ప్రాసెస్ పెద్దదే అయినప్పటికీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తింటుంటే తినాలనిపిస్తుంది.
ఇదేనండి కొర్రలతో బిసిబెల్లాబాత్ కర్ణాటక స్టైల్. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. If you like the video, please do like, share and subscribe. Thank you.